ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో మనం మనం చదువుతున్నాం? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరొచ్చు హృదయం యొక్క తలంపుల్లో ఆలోచనలను శోధించుచున్నది అని ఇక్కడ మనం స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. అయితే ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే మనకి దేవుని యొక్క వాక్యం అనేది అనేక రకాలుగా మనలో క్రియ చేస్తానని నేను చెప్పుకుంటూ వస్తాను మీకు గత దినాలుగా. అలానే దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే అది సజీవమై బలము గలది. అంటే అది ఎప్పుడు బ్రతికే ఉంటుంది, అది బలముగా ఉంటుంది, దానికి చావు అనేది లేదు. భూమి ఆకాశం గతించిన ఆ మాటలు ఏమాత్రమో గతింపు అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు అవి జీవిస్తుంటాయి. పోయిన వారం చెప్పాను, నీ వాక్యము నన్ను బ్రతికించని దావీదు చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఏముంటుందంటే జీవం ఉంటుంది. అందుకనే మనుషులు మరణిస్తారు. మనుషులు పెట్టిన చట్టాలు మరణిస్తాయి. ఈ లోకంలో సమస్తం కూడా మరణిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈరోజు కొత్త రకమైన ట్రెండ్ వచ్చిందంటే మళ్ళీ రేపు మారిపోద్ది. ఈరోజు కొత్త ఫోన్ వచ్చిందంటే మళ్ళీ రేపు ఫోన్ మారిపోద్ది. ఈరోజు కొత్త రూల్స్ వస్తే తర్వాత ఏమైపోతాయంట, రూల్స్ మారిపోతాయి. ఫస్ట్ ఏమనేవాళ్ళు, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పండి, ఒక రేషన్ కార్డు ఉంటే చాలు అనేవాళ్ళు. తర్వాత ఏమంటున్నారు, మళ్ళీ నీకు ఓటు కార్డు ఉండాలని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు, నీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు, నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు, నీకు ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు, పాన్ కార్డు అని చెప్పారు. ఇప్పుడు ఇంకో కొత్త కార్డు ఏంటి అది? ఇప్పుడు కొత్త కార్డు కావాలి. ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ రెడీ అయింది, పేరు నాకు గుర్తులేదు. అప్పారా ఇప్పుడు అన్నీ పోయి ఒకే కార్డు వచ్చేస్తాయి. అన్ని కార్డులు పోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకే ఒక కార్డు వచ్చేస్తాయి. అంటే రోజు రోజుకి ఏమైపోతుందండి, అంతా మారిపోతూ ఉంది. అలానే లోకములో అన్నీ మారిపోతాయి, అన్నిటికి ముగింపు ఉంటుంది. కానీ దేవుని యొక్క మాట ఎప్పటికీ మార్పు లేదు. నేను మార్పు లేని వాడిని అన్నాడు. అందుకే మీరు నిర్మూలం కాలేదన్నాడు. నేను మారితే కనుక మీరు చేసే క్రియలకి మీరు నిర్మూలం అయిపోతారు. కానీ నేను మార్పు లేని వాడిని కాబట్టి మీరు నిర్మూలం కాకుండా ఉన్నారని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని ఇక్కడ మనం చూసేట్లయితే కనుక యేసు ప్రభువు చెప్పే సత్యం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై అన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా చూస్తే సజీవమైంది అంటే దానికి ఏం లేదు, జీవము లేదు. చెప్పండి అందరూ, లేదా? ఉందా లేదా? వింటున్నారా? సజీవం అంటే దానికి జీవం ఉందని అర్థం. కాబట్టి మనకి ఎప్పుడు కూడా బ్రతకాలంటే అంటే ఏ సమయాన్ని సరే మనల్ని బ్రతికించుకోవాలన్నా, జీవించాలన్నా, జీవింప చేయబడాలన్నా దేవుని వాక్యం మనకే ఉండాలి. బైబిల్ అని రాస్తుంది, జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతుల వల్ల మీరు ప్రకాశించండి అని రాస్తుంది. కాబట్టి దేవుని యొక్క డోర్ క్లోజ్. ఆ దేవుని యొక్క వాక్యం అనేది మనకి ఏంటంటే జీవాన్ని కలగచేస్తుంది. ఏం కలగజేస్తుందంటే జీవం. అందుకే చదువుతున్నాం. రెండోది బలము గలది. ఎట్లాంటి వాక్యము చాలా బలమైంది అనమాట. ఆ వాక్యము దేవుని యొక్క మాటలు. ఆ వాక్యముతో భూమి కలుగును గాక అంటే కలిగింది, ఆకాశం కలుగును గాక అంటే కలిగింది, సముద్రాలు నదులు కలుగును గాక, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగును గాక, జలరాశులు ప్రాకు పురుగులు పక్షులు మృగాలు కలుగును గాక అంటే అన్నీ ఏమైనంట కలిగినాయి. అందుకని దేవుని బిడ్డలు బరువు దేవుని యొక్క వాక్యము చాలా బలమైంది. ఇప్పుడు ఒక మాట వినండి, దేవుని వాక్యం ఉంటే దేవుని వాక్యంలో ఎన్ని క్వాలిటీస్ అయితే ఉన్నాయో అన్ని క్వాలిటీస్ మనలో ఉంటాయి. దేవుని వాక్యంలో ఎన్ని భాగాలుగా ఇక్కడ మనం చదువుతున్నామో ఆ వాక్యం ఉన్నప్పుడు అన్ని భాగాలుగా కూడా మనం కూడా ఎలా ఉంటామంట, బలముగా ఉంటాము. వాక్యం అనేది వన్ సైడ్ కాదు, టూ సైడ్. అది ఏమంట, రెండంచు గల ఖడ్గం. కత్తిగా ఒక సైడ్ ఉండే పొదులు ఉంటుంది. కొన్ని కత్తిలు ఎలా ఉంటాయంట, రెండు సైడ్లు ఉంటాయి. అంటే వాక్యం రెండంచుల ఖడ్గం అంటే ఏంటంటే ఒకటి మనిషి యొక్క పాపాన్ని చంపగలదు, రెండు మనిషిని బ్రతికించగలదు. ఏమంట వాక్యం యొక్క అర్థం ఏంటంటే రెండంచు గల ఖడ్గం అంటే అది ఒక పక్కన పాపాన్ని మనిషిలోంచి చంపగలదు, రెండోది మనిషిని ఏం చేయగలదంట,
బ్రతికించగలదు. పోయిన వారు విన్నాం కదా, అంతకుముందు వారిని దేవుని యొక్క వాక్యం నశించిన వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి. కాబట్టి నశించిపోయే వారికి వెర్రితనం ఉంటుంది, కానీ రక్షించబడే మనకి దేవుని యొక్క శక్తి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శక్తి కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ యొక్క సత్యాన్ని మనం చదువుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్యము సజీవమైంది, బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉంటుంది, అది ప్రాణ ఆత్మలను అని మనం చదువుతున్నాం. ప్రాణము ఆత్మ, విన్నారా? ప్రాణముని ఆత్మని రెండింటిని కూడా ఏం చేస్తుందంటే అది శుద్ధి చేయగలుగుతుంది. అంటే ఏంటి, వాక్యం అనేది మీరు చూస్తే బాటం అంటే కాలు నుంచి తల వరకు కూడా అన్ని అవయవాల్లో వెళ్తుందంట. ఒక బ్లడ్ ఎలా బాడీ మొత్తం సర్క్యులేషన్ అవుతుందో, దేవుని యొక్క వాక్యం ఏంటంటే మన బాడీ మొత్తం ఏమిద్దంట సర్క్యులేషన్ అయింది. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఎలా రాస్తుందంట, అది ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగు విభజించేంత వాటికి దూరిపోయి హృదయం యొక్కయు, తలంపుల యొక్కయు, ఆలోచనల యొక్కయు అన్నిట్లో ఏం చేస్తుందంట శోధిస్తుంది. అంటే వాక్యం అనేది బాడీ మొత్తం టాప్ టు బాటం మొత్తం ఏమైందంటే వెళ్ళిపోద్ది అనమాట. అందుకని ఈ వాక్యం మాత్రం మనలో ఉన్నట్టయితే కనుక మన యొక్క జీవితం అనేది ఎప్పుడు హోలీగా ఉంటుంది. ఎలా ఉంటుందంట, పరిశుద్ధముగా ఉంటుంది. మీరు డాక్టర్ దగ్గరికి పోయి నేను చాలా పాపాలు చేస్తాను, నా పాపాలన్నీ క్లీన్ చేయమని చేస్తారా? నర్సులు చెప్పండి, క్లీన్ చేస్తారా? చెప్పండి. ఏదైనా వ్యాధి ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తారు, ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ తీస్తారు, ఏదైనా క్యాన్సర్ గడ్డ ఉంటే కట్ చేసి ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డ తీస్తారు. అంతేగాని పాపాలను తీసేస్తారా? అసలు కనపడితే మీకు ముందు మీకు కనపడవు. అసలు డాక్టర్లకి స్కానింగ్లో ఎంఆర్ఐ స్కాన్ తీసినా, సిటీ స్కాన్ తీసినా, ఏది తీసినా మనిషి యొక్క శరీరంలో ఉండే అవయవాలు కనపడతాయి, కానీ మనిషి చేసిన పాపం మాత్రం బయటికి కనపడదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు. కాబట్టి అది ఎవరికి కనపడదు. ఎందుకు ఇదంతా చెప్తా అంటే, దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ యొక్క వాక్యం అనేది ఏదో మనం విన్నాము, ఏదో క్యాలెండర్ చదివేసాము, లేకపోతే బైబిల్లో చదివేసాము, మాకు అంతా తెలుసు అని మనం అనుకుంటే కాదు. ఎనీ టైం అది వర్కింగ్లో ఉండాలి. ఎక్కడ? బాడీలో. చెప్పండి అందరూ, ఎక్కడంట? ఎనీ టైం నువ్వు పాపం చేయకుండా నేను హెచ్చరించాలి, పాపం చేసేవాడు ఎండి నిన్ను గర్దించాలి, ఇతరులకు నువ్వు పాపం చేసేవాడు మంచి చేయమని నువ్వు చెప్పాలి, నశించిపోవాడికి నువ్వు రక్షించబడని చెప్పాలి. ఇలాగ ఎనీ టైం ఈ ఒక వాక్యం మనం ఏం చేయాలంటే వర్క్ చేస్తూనే ఉండాలి. 24 hours ఏం చేయాలంటే ఆ బాడీలో ఆ వాక్యము తిరుగుతుండాలి. ఆలోచనలో రాకూడదు, చెడ్డ ఆలోచనలు హృదయంలో రాకూడదు. ఏంటి ఇలాగా మనసులో లేకుండా తలంపుల్లో, బాడీలో, శరీరంలో, మూలుగుల్లో, ప్రాణంలో, ఆత్మలో, కీళ్ళలో ఎక్కడ కూడా సాతాను ప్రవేశించకుండా ఎనీ టైం కత్తి రెడీగా ఉండాలి. దేనికి? సాతాను యొక్క అస్త్రాలను ఆడడానికి వాక్య ఖడ్గాన్ని ధరించుకున్నది. ఏ ఖడ్గం అంటే చెప్పండి అందరూ, వాక్య ఖడ్గాన్ని ఎప్పుడు ఏం చేయాలి? ఎనీ టైం రెడీగా ఉండాలి. దేనికోసమో? సాతాను వస్తాడు, సాతాను మనతో పోరాడతాడు, మన మనసుని పాడు చేసి, మన ఆత్మను పాడు చేసి. పౌలు చెప్పాడు, ఏమని చెప్పాడు? సాతాను మీ మనసులో ఒకవేళ చెరుపునేమో, నాకు భయంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. హవ్వని చెడగొట్టింది కాబట్టి మన ఆలోచన ద్వారా సాతాను ఏం చేస్తాడంటే ప్రవేశిస్తాడు. కాబట్టి సాతాను మన బాడీలోకి ఎంటర్ కాకుండా ఉండాలంటే మన దగ్గర ఏముండాలి? వాక్యం అనే కత్తి ఉండాలి. ఇప్పుడు రాజులు, సైనికులు, బాడీగార్డులు అందరూ ఏముంటాయంట? కత్తులు ఉంటున్నాయి అందరి దగ్గర. విన్నారా? కత్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవడానికి, రెండోది శత్రువుని చంపడానికి. అలాగే వాక్యం అనేది మనల్ని కాపాడుకోవడానికి పనిచేస్తుంది, రెండోది శత్రుని చంపడానికి కూడా పనిచేస్తుంది. అందుకని వాక్యం ఉందా లేదా మన దగ్గర చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. వాక్యం ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే మన చేతిలో ఉండాలి, మన నోట్లో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన ప్రాణములో ఉండాలి, మన ఆత్మలో ఉండాలి, మన మూలుగులు ఎక్కడంట? మూలుగుల్లో ఉండాలి, కీళ్ళల్లో ఉండాలి. కీళ్ళు అంటే ఎక్కడ? ఎముకలు మొత్తం, కాళ్ళు ఎముకలు మొత్తం కీళ్ళు అంటారు అట్లని కదా. అన్ని స్థలాల్లో ఏముండాలంటే దేవుని వాక్యం ఉన్నప్పుడు ఏ పాపం మనలోకి ఎంటర్ కాదు. చెప్పండి అందరూ, ఏ పాపం మనలో ఎంటర్ కానీ కాదు. ఒకవేళ ఎంటర్ అయినా కూడా వెంటనే వాక్యం మనల్ని గర్దిస్తుంది, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేయొద్దు, ఇది చేస్తే నువ్వు నాశనం అయిపోతావు, పరలోకానికి వెళ్ళవు, నరకానికి పోతావు. వెంటనే జడ్జిమెంట్ చేస్తుంది వాక్యం మనం. అని ప్రతి మనిషి కూడా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. అది సజీవమైంది, బలము గలది, రెండంచుల ఖడ్గము,
అది ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగులను విభజించిన వాటికి దూరిపోయి హృదయం యొక్క తలంపుల్లో ఆలోచన అన్నిట్లు ఏం చేస్తంట చెప్పండి, శోధిస్తూ ఉంది. అంటే ఏం చేస్తుంది, టెస్ట్ చేస్తుంది. హార్ట్ ఎలా ఉంది, మైండ్ ఎట్లా ఉంది, కీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఆత్మ ఎలా ఉంది, ప్రాణం ఎట్లా ఉంది, ఏంటి మూలుగులు ఎక్కడంట. షుగర్ ఉండే వాళ్ళకి మూలుగుల్లోంచి వస్తుంది పెయిన్, అంత తీపి అనమాట. ఆ కాలు అక్కడ నరికేయాలనిపించింది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎన్నిసార్లు నేను అనుకున్నాను, పెద్ద కత్తి కూడా ఉంది నా దగ్గర, ఒకటి నరికేద్దాం అనిపించింది కొన్నిసార్లు. అంత మంట వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే బాడీలో నుంచి రాదు, అది ఎముకలు మూలుగుల్లోంచి వస్తాయన్నమాట ఆ పెయిన్. ఆ పెయిన్కి మెంటల్ ఎక్కిపోద్ది, అసలు మామూలు ఉన్నదన్నమాట. అలాగా మన బాడీలో పాపం కూడా ఏంటంటే ఎక్కడ చూసినా ప్రవేశిస్తారన్నమాట. అది ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలంట, వాక్యం అనేది కావాలి. బాలుల్లో చెడుతనం తొలగించాలంటే వాక్యం వాడికి కావాలి. ఇప్పుడు స్కూల్కి పిల్లలు ఎందుకు పంపిస్తున్నారు, ఇంటికాడ ఉంటే ఏమవుతారంట, గాలిగా తయారైపోతారు చదువుకోకపోతే. నేను మొన్న వాకాడు వెళ్ళాను, వాకాడు అక్కడ కొంచెం పని ఉండి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వచ్చేసాను. తర్వాత అక్కడ చాలామంది నేను వచ్చాను తెలిసి అందరూ ఫోన్ చేశారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చూస్తే ఆ ఊర్లో ఉన్న చాలామంది కొద్దిగా ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు, కొద్దిగా ఎంప్లాయీస్, కొద్దిగా సంపాదన ఉండే అందరూ కూడా నెల్లూరుకి వచ్చేసారు. ఏంటంటే ఆ గ్రామంలో ఉంటే పిల్లలందరూ చెడిపోతారు, పచ్చి బూతులు. అది మామూలు ఇంగ్లీష్ కాదు, అది అర్థమైందా. అందుకని వాళ్ళందరూ ఏం చేశారు, నెల్లూరుకి వచ్చేసారు. వచ్చేసి పాస్టర్ మీరు ఎక్కడున్నారు అన్నారు. నేను నెల్లూరు ఉన్నాను రా నాయన అని చెప్పాను. మీరు ఎక్కడున్నారు, మేము నెల్లూరులోనే ఉన్నాం అంటున్నారు. ఏంటంటే పిల్లల చదువుల కోసం. ఎవరి కోసం, చిన్న చిన్న పిల్లలే. ఎందుకు చెప్తున్నానంటే పిల్లల యొక్క మైండ్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా మనం చర్చిలో ఏం చేస్తాం, మధ్యాహ్నం సండే స్కూల్ పెడుతున్నాం. వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి సండే స్కూల్ పెట్టి అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచిగా ఏం చేస్తున్నాం, స్నాక్స్ ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి యానివర్సరీ పెట్టి వాళ్ళకి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళ టీచర్స్ ఎంత కష్టపడతారు. బయట టీచర్లకి చాలా ఫీజు కట్టాలి, స్కూల్కి ఫీజు కట్టాలి, డొనేషన్స్ కట్టాలి, ఇంకేం కట్టాలి, ఎగ్జామ్ ఎంట్రన్స్ ఫీజు అన్నీ కట్టాలి. ఇక్కడైతే అంత ఫ్రీ 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 అన్నీ ఫ్రీ ఇక్కడ. అర్థమైందా. ఇక్కడ డబ్బులు అనేది లేదు. ఇంతవరకు కానుక డబ్బా ఉండేది చిన్నపిల్లకి, అది కూడా నేను పక్కన పెట్టేసి వద్దులే అని చెప్పేసి ఆ చిన్నపిల్ల కాను డబ్బా కూడా లోపల ఉంది. అంటే దాంట్లో వేసి పెడితే ఇయర్లీ వన్స్ యానివర్సరీకి వాడతారు. వాటిని ఎందుకు చెప్తాను అంతా, పిల్లలు కూడా చెడిపోకుండా ఉండాలని మన సంఘంలో ఒక సండే స్కూల్ కూడా మనం పెట్టి దానికి ఒక 4 టీచర్లు కూడా మనము పెట్టాం. ఎందుకనంటే పిల్లలు చెడిపోకుండా, ఎక్కడ కూడా బాడీలో ఎక్కడ ఒక్క అవయవం కూడా ఏం చేయకూడదు, చెడిపోకూడదు. అంటే ఆ మనుషులు ఏముండాలి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే దానికి ఏముండాలి, యాంటీబయాటిక్ వాడాలి. ఏం చేయాలంటే బాడీలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే బాడీలో ఏం వాడాలి చెప్పండి, యాంటీబయాటిక్, పెనిసిలిన్ ఇంజెక్షన్ వాడాలి, పెనిసిలిన్ ట్యాబ్లెట్ వాడాలి. వాడినప్పుడు ఏమైంది, ఆ వ్యాధి అనేది పెరగదు, రాదు కూడా బాడీలోకి. అందుకని ఇక్కడ చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యం అనేది ఒక దగ్గర ఉండదండి. ఎక్కడ ఉండదంట చెప్పండి, బాడీ మొత్తము సర్క్యులేషన్ అవుతుంటుంది. మన బ్లడ్ ఎలాగా సర్క్యులేషన్ అయితే బాడీ మొత్తము దేవుని యొక్క వాక్యం కూడా ఏం చేస్తాను, లోపల తిరుగుతూ ఉండాలి. తిరగదా చెప్పండి. దేవుని వాక్యం ఎప్పుడు మనం రన్నింగ్ ఉండాలి. ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. మార్నింగ్ మీకు పెట్టే కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు తన యొక్క శిష్యులకి, అపోస్తులకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే దేవుని యొక్క మాట మనిషిని ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది, అంటే శుద్ధి చేస్తుంది. పవిత్రపరచడం ఏంటి, చెడ్డదాన్ని మంచిగా మార్చడం. చెప్పండి అందరూ. పాత్రలు కడిగాను అంటే దాని అర్థం ఏంటి, మురికిగా ఉన్నాయి కాబట్టి కడిగాము. బట్టలు ఉతికాను కాబట్టి దాని అర్థం ఏంటి, ఉతికానంటే మురికిగా ఉన్నాయి కాబట్టి ఉతికాము. స్నానం చేశాను దాని అర్థం ఏంటి చెప్పండి, తెలీదా? స్నానం చేసే అర్థం ఏంటి, బాడీ అంతా మురికిగా ఉంది, దాన్ని స్నానం చేస్తని చెప్పేసి దాని అర్థం. అలాగనే నేను చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు ఉన్నారంటే దేవుని యొక్క మాట మళ్ళీ ఏం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఎందుకు శుద్ధి చేస్తుంది, పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము, పాపుల మధ్యలో జీవిస్తున్నాం, సాతాను సమాజంలో జీవిస్తున్నాం, భూమి మీద శరీరంలో జీవిస్తున్నాం. ఈ శరీరంలో మనకు ఆశలు, కోరికలు, ఇచ్చలు, వాంఛలు, ఎన్నో పోరాటాలు మనలో ఉంటున్నాయి.
కాబట్టి అనేక సందర్భాల్లో మనస్సు పాడవుతుంది, హృదయం పాడవుతుంది, లేకుంటే కళ్ళు పాడవుతున్నాయి, పెదవులు పాడవుతున్నాయి, లేకుంటే చెవులు వినికిడి ద్వారా పాడవుతాయి, లేకుంటే బాడీ అవయవాలు, లేకపోతే ప్రాణము, ఆత్మ, శరీరం ఇలాగ అనేకంగా పాడవుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని పాడవకుండా ఉండడానికి ఎప్పుడు కూడా మనం శుద్ధీకరించాకి దేవుని వాక్యం మనకే కావాలి. రోజు మనం ఏం చేస్తాము? స్నానం చేస్తాం. అట్లా మనకి రోజు కూడా ఏం కావాలి చెప్పండి? వాక్యం కావాలి. వాక్యం ద్వారా ఏం చేయాలి? మనము శుద్ధి చేయబడాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను మీతో ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు ఏమారంట? పవిత్రులు. ఇప్పుడు మనం పవిత్రులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను అగ్ని కంసాల వంటి వాడిని, శాఖల వాడిని, సబ్బు వంటి వాడిని అంటున్నాడు. అంటే ఏంటి? నేను వాషింగ్ చేసేవాడిని, నేను కంసాల వాడిని అంటే ఏంటి? కొలుములు వేసి కొట్టేవాడిని అంటున్నాడు. అంటే దేవుని యొక్క పని ఏంటంటే మనిషిని శుద్ధి చేయటము. ఇప్పుడు మీకేమర్థమైంది? మనిషి పరిశుద్ధ పాప చెప్పండి? పాపి. కాబట్టి పాపికి ఎనీ టైం ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఇప్పుడు మనకు శరీరానికి ఏం కావాలి? ఇప్పుడు చెప్పండి. ఇంతవరకు కాలంలో అయితే చెరువులో దిగి స్నానం చేసాడు, కాళ్ళలో దిగి స్నానం చేసాడు, వాడికి సబ్బు కూడా లేదు. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సబ్బు స్నానం చేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళా తలకి మంచిగా నూనె రాసుకుంటారు. ఆ తర్వాత ముఖానికి మంచి క్రీములు రాస్తారు. ఆ తర్వాత మూతికి ఎర్రగా ఏం చేస్తారు? లిఫ్ట్కి చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? కళ్ళకి కాటికి పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? బాడీకి ఒక స్ప్రే కొడతారు. ఆ తర్వాత క్లాత్కి ఒక స్ప్రే కొడతారు. నోట్లో ఒక స్ప్రే కొడతారు. అదే చెంకలో కూడా కొత్తగా వచ్చింది ఇంకో స్ప్రే మళ్ళీ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి? 10 మందిలో తిరిగినప్పుడు అసహ్యంగా వాసన రాకుండా ఉంటాకి పౌడర్ మర్చిపోయాను తెల్లగా ఇంకోటి పౌడర్. ఇవన్నీ ఎందుకు రాస్తాం మనం చెప్పండి? తప్పు మాట్లాడట్లా, అందరూ వాడేది కామన్గా. ఎందుకు వాడుతున్నారు? చెడు వాసన రాకుండా, ఇతరులకి డిస్టర్బెన్స్గా చూసి మనల్ని అసహించుకునే విధంగా మనం ఉండకుండా మనం అందరి ముందు ఎలా అంటే చక్కగా నీట్గా ఉండాలని చెప్పేసి రెడీ అవుతున్నాము కదా. అలాగనే మనం ప్రతిరోజు ఎలా రెడీ అవుతున్నామో అలాగే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏముండాలంట? వాక్యం. ఇప్పుడు మేకప్ కిట్ బ్యాగ్లో ఉంటుంది అందరికి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేది రెస్ట్ రూమ్ అంట దాని పేరు. ఇంతకుముందు బాత్రూము, ల్యాబరేటరీ, టాయిలెట్ రూమ్ అయిపోయి దాని పేరు ఇప్పుడు లేటెస్ట్ ఏం పెట్టారంట? రెస్ట్ రూమ్ అంట. అది అక్కడికి పోయేది మొహం కడుకుని మళ్ళీ ఫ్రెష్గా మేకప్ వేసి మళ్ళీ బయటకు వచ్చి ఎక్కడికి పోయినా రెస్ట్ రూమ్ ఎక్కడా అంటే ఇప్పుడు కొత్తగా దేనికి మేకప్ వేసుకోవడానికి. అంటే ఎప్పుడు క్లీన్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఎప్పుడు క్లీన్. అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా మన దగ్గర ఎప్పుడు ఉండాలి. మన దగ్గర వాక్య కాటికి ఎప్పుడు రెడీగా ఉండాలి. సాతాను వచ్చినా, పాపం వచ్చినా మనం టచ్ చేయకుండా, మనం అపోతపరచకుండా, మనకు చెడుతనం కలగకుండా ఎప్పుడు కూడా మన చేతులు ఏముండాలట? దేవుని యొక్క వాక్యము ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు ఏమయ్యారంట? చెప్పండి? పవిత్రులై ఉన్నారు. ఏమయ్యారంట? పవిత్రులై ఉన్నారు. దీని గురించి మనం ఒక మాట చదివినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వాక్యం మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకొని యుండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని యొక్క నోట్లోంచి ఖడ్గం వస్తుందంట. 2 అంచుల ఖడ్గం. ఏ ఖడ్గం అంటే అది? 2 అంచుల ఖడ్గం. దాని పేరేంటి? వాక్యము. చెప్పండి అందరూ వాక్యము. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ దినాన్న మన నోట్లో వాక్యం ఉండాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏమని మాట్లాడుకోవాలి? వాక్యాన్ని గురించి మాట్లాడుకోవాలి, దేవుని గురించి మాట్లాడుకోవాలి, బైబిల్ గురించి మాట్లాడుకోవాలి, ప్రార్థన గురించి మాట్లాడుకోవాలి. సరే, ఎగ్జాంపుల్గా బైబిల్లో యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎమ్మాయి గ్రామస్తులు ఇద్దరు యెరూషలేముకు వచ్చి, యెరూషలేములో యేసు యొక్క శిలువ మరణాన్ని ఊరేగింపంతా చూసి మళ్ళీ వాళ్ళ గ్రామానికి రిటర్న్ వెళ్తున్నారు. అప్పుడు యేసు ప్రభు మరు రూపంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరి గురించి మాట్లాడతానని అడిగారు. వాళ్ళు చెప్పారు, యేసుని గురించిన సంగతులే, ఇంకెవరి గురించి మాట్లాడతాం? ప్రజల్లో ఆయన శక్తి గల ప్రవక్త, వాక్యంలో కూడా శక్తి గలవాడని చెప్పారు. కాబట్టి మన నోట్లో ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి? సినిమాల గురించి, సీరియల్ గురించి, సెలబ్రిటీ గురించి, క్రికెటర్ల గురించి, లేకుంటే ఇంకా ఎవరినైనా గురించి అవన్నీ మన నోట్లో ఏం చేయకూడదంట? రాకూడదు. ఎవరు చూస్తే సినిమా పాటలు పాడుతున్నారు. ఏం పాడుతున్నారంట? ఎవరు చూస్తే ఏం చేస్తున్నారు? ఇప్పుడు సినిమా పాటలు మాట్లాడుతారు, సినిమా డైలాగులు పాడుతున్నారు, ఫోన్లో సినిమా రింగ్ టోన్లే పెట్టుకుంటున్నారు.
ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుని బిడ్డలైన మనకి దేవుని యొక్క నోట్లో వాక్యం ఎలాగ రెండంచె ఖడ్గంగా యేసులో కనబడుతుందో మన యొక్క జీవితంలో ఏం రావాలంట నోట్లోంచి చెప్పండి. హృదయం ఏదైతే నిండిద్దో నోరు అదే మాట్లాడుద్ది. అంటే మన లోపల ఏముండాలి? వాక్యం ఉంటే కనుక మన నోరు ఏం మాట్లాడుద్ది? వాక్యాన్నే మాట్లాడుద్ది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు కూడా మన నోట్లో వాక్యం ఉండాలి. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. ఎక్కడంట దేవుని యొక్క వాక్యం మన నోట్లో ఉండాలి. పోయినసారి చెప్పాను, మోషేకి చెప్పాడు, నీ నోట్లో నా మాటలు పెడతా అన్నాడు. ఇర్మియాకి చెప్పాడు, నీ నోట్లో నా మాటలు పెడతా అని చెప్పాడు. ఇలాగ మనం చూసినట్లయితే కనుక ఇంకా యెషయా గ్రంథంలో చెప్పాడు, నీ నోట నా మాటలు ఉంచుతాను. కాబట్టి ప్రతి మనిషిలో మన పిల్లలు కూడా ఏం మాట్లాడాలి? వాక్యాల గురించి మాట్లాడాలి. నోరు తెరిస్తే దేవుని గురించి పాటలు పాడాలి. నోరు తెరిస్తే ప్రార్థన గురించి మాట్లాడాలి. ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలంట? నేర్పించాలి మన చిన్నప్పటి నుంచి. మొన్న మన మౌనికి వాళ్ళ పాపని వాళ్ళ కారు కొనుక్కొని ప్రేయర్ చేసి తీసుకొచ్చారు. ఆ పిల్ల ఎంత సంవత్సరమా 1 year అవుతుంది, ఇంకా అవల. వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ అంటుంది. ఉండేది ఎంత? 1 సంవత్సరం పిల్ల ప్రైజ్ లార్డ్ అంటుంది. నిజంగా మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్పించాలి వాళ్ళకి? చెప్పండి. సేవకులు కనపడినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎవరైనా సరే చిన్నపిల్లలు ప్రైజ్ లార్డ్ చెప్పాలి. మన చర్చి వాళ్ళు ఎవరైనా కనపడితే ఏం చేయాలి? చెప్పండి, ప్రైజ్ లార్డ్. మన సండే స్కూల్ టీచర్ కనపడితే ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్ టీచర్ అని చెప్పాలి వెంటనే. అలాగే మన చర్చ్ నెంబర్స్ కనపడి ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్ ఆంటీ, లేకుంటే ప్రైజ్ లార్డ్ అక్క, వెంటనే చెప్పాలి. పిల్లలందరూ నేర్చుకోవాలి అంటే మన నోటి నిండా ఏముండాలంట? దేవుని యొక్క వాక్యము ఉండాలి. వ్యర్థమైంది రాకూడదు. అందుకని మనం చదువుతున్నాం, యేసు ప్రభు నోట దేవుని యొక్క మాటలు, ఆయన నోట్లోంచి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలొచ్చుండెను. మన నోట్లోంచి రావాల్సినంత కూడా దేవుని యొక్క వాక్యం. దానికోసం ప్రతి ఆదివారం మనం ఇక్కడికి వస్తున్నాము, వాక్యాన్ని వింటూ ఉన్నాం. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వాక్యం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గం బయలు వెడలుచున్నది. ఆయన ఇనప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఇక్కడ మనం చదువుతున్నాం, జనులను శుద్ధి చేయడానికి, జనులను పరిశుద్ధపరచడానికి, జనులను నూతపరచడానికి దేవుడు జనములను కొట్టడానికి ఆయన నోటి నుండి వాడి గల ఖడ్గము బయలుదేరింది. కాబట్టి మనం కూడా ఒక శత్రువు వచ్చినా, విరోధి వచ్చినా జ్ఞానముగా దేవుని యొక్క వాక్యంతో సమాధానం చెప్పాలి. దేంతో అంట? జ్ఞానముగా దేవుని యొక్క వాక్యం ఏం చేయాలంటే మనము సమాధానం చెప్పాలి. అంతేకాని మనం వాడు తిట్టని చెప్పి మనం తిట్టేసి, వాడు చెడ్డగా మాట్లాడితే చెడ్డగా మాట్లాడి, వాడు మనకి వార్నింగ్ ఇస్తే మనం వాడికి వార్నింగ్ ఇచ్చి, వాడు పొడుస్తా అంటే మనం పొడుస్తా అని, వాడు నరుగుతా అంటే మనం నరుగుతా అని, వాడు చంపుతా అంటే మనం చంపుతా అని, అలా చెప్పకుండా దేవుని వాక్యముతో జ్ఞానముగా సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలంట? దేవుని వాక్యముతో తెలివిగా జ్ఞానం ఏం చేయాలి? మనము సమాధానము చెప్పాలి. జ్ఞానంగా ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు అన్నాడు సాక్ష్యము, శీల సిస్టర్ గారు. ఒక ఆమె వాళ్ళ హాస్టల్లో వంట చేసే ఆమె ప్రాబ్లం అయింది. ఇక ఆమె మానేస్తుంది, వేరే వాళ్ళని చూసుకోవాలనుకున్నారు. కానీ ఆమె ఏం చేసి, మనం మాట్లాడదాం ముందు ఒకసారి అని చెప్పి ఆమె ప్రార్థన చేసుకొని, ప్రభా ఆయన మీ చేతికి అప్పగిస్తాం, ఆమెను మీ చేతికి అప్పగిస్తున్నాం, ఇప్పుడు మంచిగా మాట్లాడి వాళ్ళలోంచి మీరు మాట్లాడండి అని సిస్టర్ గారు ప్రార్థన చేసేవాడు. వాళ్ళు ఏమయ్యారు? సమాధానం పడిపోయారు. అంటే దేనివలన? ఆమె కత్తి పట్టుకులు బెదిరించిందా? గన్ను పట్టుకులు బెదిరించారా? దేంతో? దేవుని యొక్క మాటలు మృదువైన మాటలు, తేనెకంటే జుంటి తేనెల కంటే మధురమైన దేవుని మాట. దేవుని మాటల ద్వారా ఒక మనిషిని మనం రక్షించవచ్చు. ఎంత ఘోర పాపినైనా మనం ఏం చేయొచ్చు? వాక్యం ద్వారా అతన్ని దేవుని బిడ్డగా మనం మార్చగలవచ్చు. అని నేను చదువుతున్న జనాల్ని కొట్టడానికి దేవుడు ఏం వాడంట? చెప్పండి. నోట్లోంచి వచ్చేది కత్తి. ఏ కత్తి అది? నోట్లోంచి వచ్చేది ఏం కత్తి అది? వాక్యం. అంటే మాటలే కత్తుల్లాగా ఉంటాయి. బైబిల్లో రాస్తుంది కదా, స్టెఫన్ గారు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ హృదయాలు పొడవబడినాయి అంట. ఏమైనంట? స్టెఫన్ గారు ప్రార్థన చేస్తుంటే ఏమైందంట? వాళ్ళ హృదయాలు పొడవబడి వాళ్ళ చెడుతనం బయటకు వచ్చి వాళ్ళు ఎర్రి కోపంతో అంట. ఏ కోపం అంట? వెర్రి కోపంతో ఉన్నారు. పేతురు గారు ప్రార్థన చేసి ఏమైందంట? ప్రసంగం చేస్తే
వాళ్ళ హృదయాలు పొడవబడి, సహోదరులారా మేమేమి చేయాలి ఏమన్నారంట? సహోదరులారా మేమేమి చేయాలి అంటే, ఆ వాక్యం ఏమైందంట? కత్తి పట్టుకురా, వాక్యం పట్టుకురాలు చెప్పండి. కత్తి పట్టుకురా, వాక్యం పట్టుకురా. నోట్లోంచి ప్రసంగం అనమాట. ప్రసంగం చేశారు. యేసు సిలువ వేయబడ్డాడు, మన కొరకు మరణించాడు, మూడో దినాలు లేచాడు, మేము ప్రత్యక్ష సాక్షులు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో పొడవబడి, సహోదరులారా మేమేమి చేయాలని అడిగారు. అప్పుడు పేతురు అన్నాడు, మీరు పాపక్షమతో మారి మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధ అభిషేకం పొందండి అని చెప్పాడు. కాబట్టి ఎందుకు ఇది చెప్తున్నా అంటే, దేవుని యొక్క వాక్యం ఒక కత్తి లాంటిది. ఎలాంటి మూర్ఖులైనా మార్చగలిగిద్ది, ఎలాంటి తిరుగుబాటు చేసినా మార్చగలిగింది, ఎలాంటి శత్రులు విరోధులైనా సరే మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుని యొక్క వాక్యానికి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏంటి, ఎన్ని వేల మంది రక్షించబడ్డారు మీకు తెలుసు కదా. యేసు ప్రభు వెళ్తుంటే ఆయన వెనకాల ఫాలో చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు మ్యాక్సిమం చెప్పండి? వేల మంది ఉంటారు. ఏ రోజుల్లో అది? 2000 years బ్యాక్, ఇప్పుడు కాదు, అది 2000 సంవత్సరాల క్రితం. అది ఆ రోజుల్లో అంతమంది జనం, అంటే అంతమంది జనం ఉంటారు ఆ ఊర్లో. అవన్నీ గ్రామాలు, బస్సు లేదు, కారు లేదు, ట్రైన్ లేదు, బైక్ లేదు, ఏమీ లేదు. నడిస్తే నడవాలి, లేదంటే గుర్రాలు ఉంటే గుర్రాలు, లేకుంటే ఇంకా కొన్ని గాడిదలు ఉంటాయి, లేకుంటే పడవల్లో వెళ్ళాలి, అంతేగాని ఇంకా వేరే ఏమి ఉండవు అక్కడ. అలాంటి దినాల్లో యేసు ప్రభుకి వేల మంది ఫాలోవర్స్ అంట. ఒకసారి 5,000 మంది పురుషులు పెట్టాడు రొట్లు, స్త్రీలు లెక్కేలా, పిల్లలు లెక్కేలా. ఇంకోసారి ఎన్ని వేల మంది? 7,000 మందా, 4,000 మంది. వాళ్ళకు కూడా ఏం చేస్తారంటే ఆహారాన్ని పెట్టి. అంటే ఆయన వెనకాల ఎన్ని వేల మంది, ఎవరు వాళ్ళు? పాపంలో ఉన్నవారు, సాతానుతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, ఏంటి ఎన్నో రకాల దుష్ట శక్తులతో పీడించబడినవారు. అలాంటి వారందరూ కూడా యేసు ప్రభు వాక్యముతో రక్షించాడు. ఎలా ఫాలోవర్స్ సంపాదించాడు? ఫాలోవర్స్ని ఎలా సంపాదించాడు ఆయన? వాక్యంతో. ఆయన చెప్పిన మాటలు విని మారు మనసు పొంది, రక్షణ పొంది, పాపం విడిచిపెట్టి బాప్తిస్మాలు పొంది దేవుని పిల్లగా మార్చబడ్డారంటే అది సాధారణ విషయము కాదు. అందుకని మనం కూడా ఎలాంటి ఒక క్రూరమైన వ్యక్తి మనకు విరోధంగా, మన స్నేహితుడిగానో, మన ఇంట్లోనో, మన ఇంటి ఎదుగుంటానో, మన కాలేజీలోనో, మన ఆఫీస్లోనో, ఎక్కడైతే ఉద్యోగస్తులు ఉంటున్నారో అలాంటి వారి కొరకు మన బంధువుల్లో, రక్త సంబంధికులు ఉంటే మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాక్యంతో మాట్లాడాలి. దేంతో మాట్లాడాలంట? వాక్యంతో మనం వాళ్ళతో ఏం చేయాలంట? మాట్లాడాలి. వాక్యంతో మాట్లాడితే దేవుని మాటలు కాబట్టి దానికి అందరూ లోబడతారు, దానికి భయపడతారు, రెస్పెక్ట్ ఇస్తారు మనకి. అదే మన మాటలు మాట్లాడితే మాకు తెలుసులేవయ్యా, మాకు తెలియదు ఏంటి అన్నీ అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడితే అంటారు అలాగా అన్నారు. అందుకని మనం ఎనీ టైం ఎక్కడ ఉండాలంటే మన బాడీ నిండా వాక్యం ఉండాలి. అలాగే మన లోపల నుంచి వచ్చే నోట్లోంచి మాట్లాడి ఎలా ఉండాలంట? దేవుని యొక్క వాక్యం ఉండాలి. అందుకని ప్రతి మనిషి కూడా మన జీవితాన్ని ఎప్పుడు కూడా శుద్ధి చేయాలంటే, ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. 119 కీర్తన 9వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 119 కీర్తన 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలు. యవనస్తులు తమ నడత, జీవితం, క్రియలు, ప్రవర్తన, స్వభావం, ఇలాగ మనిషిలో ఉన్న క్యారెక్టర్ అంతా కూడా మంచిగా శుద్ధి చేసుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా. యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులు అంటే ఏంటి చెప్పండి? వాళ్ళు అప్పుడే ఒక బలం పొందుకుంటారు, ఒక ఏదైనా చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఆ టయాన్ని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఏ విషయం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను అన్నీ నేర్చుకోవాలి, నాకు అన్నీ కూడా చూడాల్సిందే అని చెప్పి పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఎంత చెప్పినా వాడు వింటాడా? వినడు. వాడు దెబ్బతినే వరకు, వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు వాడు ఏం చేస్తాడు? ఎవరి మాట వినడు, చేయొద్దన్న పని చేస్తాడు, వెళ్ళొద్దంటే వెళ్తాడు, సహవాసం చేయొద్దంటే సహవాసం చేస్తాడు, వాళ్ళతో మాట్లాడొద్దంటే వాళ్ళతో మాట్లాడతాడు, ఆ అలవాటు చేసుకోవద్దంటే ఆ అలవాటే చేసుకుంటాడు. అంటే యవన వయసు ఎలా ఉంటుందంటే ఎవరి మాట వినరు. వింటారా? యవన వయసులో ఎవరు కూడా ఎవరి మాట వినరు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యవనస్తులు తమ నడత దేని చేత శుద్ధి చేసుకుందరు? నీ వాక్యము చేతనే కదా. కాబట్టి ప్రతి మనిషి శుద్ధి చేయబడాలి, పరిశుద్ధంగా ఉండాలి, క్లీన్ అండ్ గ్రీన్. ఎప్పుడు కూడా దేవుని దగ్గర క్లీన్గా ఉండాలంటే కనుక ఏ ఉండాలి మనలో? చెప్పండి అందరూ. వాక్యం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుందో, ఆ వాక్యం కింద చదవండి, 11వ వాక్యం, అక్కడే 11 చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట అంటే దేవుని ఎదుట పర్ఫెక్ట్గా ఉంటే వరల్డ్ మొత్తం కూడా మనం పర్ఫెక్ట్గా ఉన్నట్లే. దేవుని దగ్గర కనుక మనం పర్ఫెక్ట్గా ఉంటే వరల్డ్ మొత్తం
పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అందుకని ప్రతి మనిషి కూడా దావీదుని చూసి మనం నేర్చుకోవాలి. దావీదు అన్నాడు, ప్రభా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలి అంటే నా హృదయంలో ఏముందంట, వాక్యాన్ని పెట్టుకున్నా. అంటే నేను పాపం చేయకుండా నన్ను కాపాడేది ఎవరండి? ఒక బాడీ గార్డ్ లాగా పాపం చేయకుండా నన్ను కాపాడేది దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఈ దినాన్న ఒక మనిషి చెడిపోకుండా ఉండాలంటే ఏమి నేర్పించాలి మనము? చెప్పండి. వాక్యాన్ని నేర్పించాలి. నేను కూడా చిన్నప్పుడు, అంటే నేను రక్షణ పొందకుండా ఉన్నప్పుడు మా అమ్మ రక్షణ పొందింది. ఆమె బైబిల్ చదవమని నేను చదివేవాడిని కాదు. ఎవరు చదువు పో అని అంటారు. సరే అని చెప్పి ఏం చేసేది, క్యాలెండర్లో ఒక చిన్న వాక్యం వస్తుంది, 1వ తారీఖు ఒక వాక్యం, 2వ తారీఖు, అది తీసుకెళ్ళి ఆయన నా మాట విననేది. సరే ఏంటి అనేవాడు, ఈ ఒక్క మాట చదువు అనేది తీసుకెళ్ళి చదివాను సారా అనేవాడిని. సరే చిన్న ప్రార్థన చేస్తే ఆమె ముసుగేసుకొని ప్రభా ఈ బిడ్డ వెళ్తున్నాడు ఈరోజు కాపాడు చూడండి ప్రాణం పంపించేది. ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు చెప్పండి. వేల మందికి సువార్త ప్రకటించాను. ఎన్నో ఊళ్ళు, ఆంధ్ర, తెలంగాణ, కోస్తా, రాయలసీమ మొత్తం సేవ చేశాను. నేను చూడని ప్రదేశం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ వాక్యము ఆమె కష్టపడి ఆమె నా చేత తిట్టించుకొని, నా చేత అరిపించుకొని, నేను అరుస్తుంటే కూడా ఆమె తగ్గించుకొని ఎలాగైనా నన్ను మార్చాలి, ఒక మార్గంలోకి తేవాలి, దేవుని వాక్యతంలో ఉండాలి, ఒక మంచివాడికి ఉండాలని చెప్పి ఆమె ప్రయాసపడి రాత్రి అంతా కన్నీళ్ళు కార్చి ప్రాణం చేసేదాన్ని. నేను అనేవాడిని, ఏంటి ఈ దరిద్రం మా కొంపలో, ఈ మూలుగులు ఏడుపులు, ఎవరు చచ్చారు, నీ మొగుడు చచ్చాడు, నీ పిల్లలు చచ్చారు, ఏంటి ఈ దరిద్రం మాకు అనేవాడిని మా అమ్మని. ఆమె రాత్రి అంతా ఏడ్చి ప్రాణం చేసి, రాత్రి అంతా మూలిగి నా భర్తను రక్షించండి, నా పిల్లలు రక్షించని చెప్పేసి రాత్రులంతా రోజు ఏడుస్తుంది. నైట్ 1 గంట 2ంటికి లేచి 4 దాకా ఏడ్చి ప్రాణం చేస్తూనే ఉంటుంది. మాకు కొద్ది మెలుగు వచ్చాంగో, ఏంటి ఈ దరిద్రం మాకు ఈ కొంపలో, ఏంటి ఎప్పుడు ఏడుపు, ఎవరు చచ్చారు, నీ మొగుడు చచ్చాడు, నీ పిల్లలు చచ్చారు అడిగేవాడు ఆమెని. ఆయన కూడా ఆమె నన్ను తిట్టేది కాదు. అది మనైతే ఏమంటాం, సైతానా నేను ప్రార్థన చేస్తాంటే ఏంటంటాను అని చెప్పి మనం ఏం చేస్తాం, లేచిపోతాం పైకి. అవునా కాదా? మనకి వెంటనే వచ్చేది ఎమోషన్ వచ్చేసి ఏం చేస్తాం, ఇది సైతాన్ చేసే క్రియ, ప్రార్థన విరోధంగా అని చెప్పి వెంటనే మన నోటి నుంచి వచ్చేదండి అదే కదా, అదే వచ్చేది. కానీ ఆమె ఓర్చుకొని భరించుకొని ఏంటి పాపం ప్రార్థన చేసి ఇప్పుడు ఆమె పరలోకి వెళ్ళిపోయింది. లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఇలాగూ చిన్న వాక్యం చదివి ఇదన్నా ఒక సేవకుడిగా నేను అందరి మధ్యలో సేవ చేస్తా అంటే ఆ తల్లి నాకు నేర్పించింది. ఎవరు నేర్పించిందంట? ఆ తల్లి నాకు నేర్పించిందే నేను నేర్చుకున్నాను. అందుకని దేవుని బిడ్డలు మనకి జీవితంలో చెడిపోకుండా పిల్లలు కానీ, పెద్దలు కానీ, యవ్వనస్తులు కానీ బాగుండాలంటే ఎప్పుడు ఆ పిల్లల వాక్యం నేర్పించాలి, వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని వినిపించాలి. మన సంఘంలో నేను రోజు మీకు వాట్సాప్లో పొద్దున పెడతాను. ఏం పెడతాను? ఒక వాక్యం పెడతాను పొద్దున, ఒక వాగ్దానం లాగా పెట్టి ఒక చిన్న ఆడియో మెసేజ్ పంపిస్తున్నాను రోజు, ఈ దిన వాగ్దానం చెప్పి అది కూడా వినిపిస్తాం మీకు. ఎందుకని పొద్దున్నే మనసంతా కూడా క్లియర్గా ఉండాలి, మళ్ళీ వేరే ఆలోచన రాకుండా దైవ భయం ఉండాలి. ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు బయటికి వెళ్ళే ముందు మన లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఏముండాలంట, దైవ భయం ఉండాలని చెప్పేసి వాక్యాన్ని పంపిస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఇంకొక దగ్గర మనం చదివినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యంలో చదవండి. మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఈ లాస్ట్లో మనం చదువుతున్నాం. ఏమని మనం చదువుతున్నాము? అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, వినండి అందరూ కూడా, సంఘాన్ని ఏం చేస్తాంట, ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి ఆ సంఘము కోసము కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉతక స్నానము చేత, దేనిదట, వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు ఆయన తన్నే మన కోసం ఏం చేశాడు, సిలువలో అప్పగించుకున్నాడు. అంటే మన కోసం ఆయన ఏం చేశాడంటే మరణించాడు. సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టి
ఆయన యొక్క రక్తం ద్వారా సంఘాన్ని పరిశుద్ధపరిచి, ఆయన చెప్పిన మాటల ద్వారా సంఘాన్ని పరిశుద్ధపరిచి, మచ్చ ముడత కళంకము ఏది లేకుండా ఆయన ఎదుట పరలోక రాజ్యంలో నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన వాక్యము చేత ఉతక స్నానము. ఏమంట చెప్పండి, ఏ స్నానం అంట? ఒకసారి ఒక అతను అడిగాడు, అయ్యా మీది ఏ కులమయ్యా అన్నాడు. మాది వాషింగ్ అన్నాడు ఆయన. ఏమన్నాడు అంటే సాకులం అని చెప్పడం, ఏమన్నాడు మాది వాషింగ్ అంటాడు ఆయన. ఏ కులం అంట? వాషింగ్ కులం అంటది. ఇట్లా చూసేట్లయితే వాక్యం అనేది ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధపరిచింది, శుద్ధి చేస్తుంది. ఒక సబ్బు పెట్టి మనం ఏం చేస్తాం, బట్టలో పుచ్చినట్టు తెల్లగా వచ్చి మురికి అంతా పోయి సువాసనగా ఉంటుంది. అట్లే వాక్యం కూడా ఏం చేయాలి, మన పాపమంతా తీసేసి మనలో సువాసన కలగజేసి మనల్ని తెల్లగా శుభ్రంగా మనల్ని మార్చిద్ది. అందుకని మనకి ఎప్పుడు కూడా మన చేతులు ఏముండాలి? వాక్యం ఉండాలి. ఎప్పుడు మనకి ఏం చేయాలంటే బైబిల్ కావాలి. మొన్న ఒకళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరిల్లారంట. ఒక వ్యక్తి ఇంట్లో 2-3 మనుషులు ఉన్నారంట. ముగ్గురికి భయం వేసి ముగ్గురు తల కింద 3 బైబిల్ పెట్టుకున్నారంట. ఏం పెట్టుకున్నారంట? భయం వేసినప్పుడు ఏం పెట్టినారంట? 3 తలల కింద ఏం చేశారు? 3 బైబిల్ పెట్టుకున్నారంట. ఎందుకని? ధైర్యం కోసం. సైతాన్ వచ్చేద్దాం, తొక్కేస్తాం అని చెప్పి ఏం చేశారంటే బైబిల్ పెట్టినారంట. కాదండి, మన మైండ్ నిండా వాక్యం ఉండాలి, మన హృదయం నిండా వాక్యం ఉండాలి. ఏంటి? మన ఆత్మలో వాక్యం, మన ప్రాణములో వాక్యం, మన కీళ్ళలో మూలుగుల్లో ఎక్కడున్నారంట వాక్యం. ఇప్పుడు బైబిల్ పట్టుకుంటేనే మనకు వాక్యం వచ్చేది కాదు. ఎనీ టైం వర్కింగ్లో ఉండాల్సి ఏంటంటే వాక్యం. ఎనీ టైం టాప్ టు బాటమ్ మొత్తం ఏం చేయాలంటే అది సర్క్యులేషన్. ఒక బ్లడ్ ఎలా సర్క్యులేషన్ అయిద్దో దేవునికి వాక్యం కూడా సర్క్యులేషన్ అయ్యి ఎక్కడెక్కడ క్లియరెన్స్ లేదో అవన్నీ క్లియర్ చేసి అన్నీ శుభ్రం చేసి ఏ యొక్క అవయవం చెడిపోకుండా, దానివల్ల బాడీ మొత్తం చెడిపోకుండా, దానివల్ల పాపంలో పడిపోకుండా, సాతానికి అనుకూలంగా మారకుండా, పరలోకానికి ఎనీ టైం రెడీగా ఉండడానికి ఆ వాక్యం ఏం చేయాలి? మనం శుద్ధి చేయాలి. ఇక్కడ రాసినతో ఎంత క్లియర్గా ఇచ్చాడో, సంఘాన్ని ప్రేమించినప్పుడు 1 కళంకం లేకుండా చూస్తున్నాడు, 2 ముడత లేకుండా చూస్తున్నాడు, తర్వాత పరిశుద్ధంగా మారుస్తున్నాడు, నిర్దోషంగా మారుస్తున్నాడు, మహిమగలగా మారుస్తున్నాడు. తర్వాత దాన్ని ఏం చేస్తాడంట? వాక్యంతో ఉతక స్నానం చేసి దాన్ని పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ఇలాగ దేవుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని ఎలాగైనా సరే పరిశుద్ధంగా మార్చి, ఒక పెండ్లి కుమార్తెగా మార్చి, దేవునికి ఒక భార్యగా మార్చి, ఒక జయించిన మగ శిష్యుగా మార్చి, పరలోక రాజ్యంలో ఆయన ఎదుట నిలబడడానికి ఏం కావాలంట? చెప్పండి, ఏం కావాలంట? ఇప్పుడు టయానికి వచ్చిన స్టూడెంట్ క్లాస్లో బెంచ్ దగ్గర కరెక్ట్ కూర్చుంటాడు, పలానా పేరు చెప్పండి, ఎస్ మేడం అంటాడు. అదే లేటుగా వచ్చాడు, లోపల రాకుండా ఏం చేస్తాడు? గేట్గా నుంచి మేడం మై కమింగ్. ఎందుకని? వాడు కరెక్ట్గా లేడు కాబట్టి. అప్పుడు ఆమె ఎరా నువ్వు లేటుగా వచ్చావు, పనికి మొదలు అక్కడే అరగంట సేపు నుంచోరంటే ఏం చేయాలాడు? చెప్పండి. నేను చెప్పాను కదా, సంవత్సరానికి 6 నెలలు కూడా స్కూల్కి పోను, రోజు గోడ గురించి చేపిస్తాను నన్ను తీసుకెళ్ళి. ఎక్కడ? ఎండలో. అర్థమైందా? నేను చదివేవాడిని కాదు. తీసుకెళ్ళి ఏం చేసి ఎండలో గోడ గురించి ఒక 6 గంటల సేపు ఎర్రటి ఎండలు వేసి కూర్చొని గోడకి ఏం చేసేవాడిని? వచ్చేవాడిని. అయినా కూడా నేను కంట్రోల్గా ఉండేవాడిని కాదని, అరే పిల్లలందరూ అల్లరి చేస్తారు కానీ ఒక ఈత చూపట్టారా అని చెప్పేవాళ్ళు. నేను అబ్బా అందరిని కొట్టించాలని చెప్పి నేను చేస్తాను. అన్ని శుభ్రంగా చెక్కుని తీసుకెళ్తే సప్ అన్నాడు. తీసుకెళ్తే ఫస్ట్ నన్ను కొట్టేవాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే తప్పు చేసాడు ఎప్పుడు ధైర్యం నిలబడలేడు. కాబట్టి దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే కనుక ఏం చేయాలంట? పర్ఫెక్ట్గా మనము ఉండాలి. ప్రతి మనిషి చదవండి. కొలస్సి రాసిన పత్రిక 1వ అధ్యాయం కూడా, కొలస్సి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చదవచ్చు. కొలస్సి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. కాబట్టి ఇక్కడ దేవునికి మనందరూ ఎవరు అంటే దూరస్తులుగా ఉన్నాను, చెడుతనం వలన. పైన 21లో ఉంది, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు. స్టాండింగ్ ఎక్కడ? దేవుని దగ్గర. చెప్పండి అందరూ. దేవుని దగ్గర నిలబడాలంటే ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ మనిషి నిలబడతాడు. పర్ఫెక్ట్గా లేకపోతే అక్కడ నిలబడ్డ ఎక్కడంట? దూరముగా ఉంటాడు. గత కాలంలో మీరు దేవునికి దూరంగా ఉన్నారు. బైబిల్ రాస్తుంది, మీరు గత కాలము దూరస్తులుగా ఉన్న మిమ్మల్ని క్రీస్తు రక్తం వలన ఇప్పుడు సమీపస్తులుగా
మార్చినాడు. కాబట్టి దూరంగా ఉండే మనల్ని యేసు రక్తంతో సమీపస్తుగా, అంటే తన ప్రాణాన్ని పెట్టాడు మన కోసం. రక్తం అంటే ఏంటి? ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, మనల్ని గతకాలం ముందు దేవునికి దూరస్తున్న మనల్ని, దుష్క్రియల్లో ఉన్న మనల్ని, విరోధ భావంగా ఉన్న మనల్ని ఆయన తన సన్నిధికి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టకు ఆయన మాంసయుక్తం, అంటే ఆయన శరీరంలో ఏం చేస్తాడు? ఆయన మరణం పొందాడు. ఎవరి కోసమో? సంఘాన్ని ఎలాగైనా సరే శుద్ధి చేసి సంఘాన్ని పరిశుద్ధపరచాలి. అంటే ఏంటి? సంఘం పరిశుద్ధపరచబడాలంటే ఒక బలి కావాలి. ఏం కావాలంట? ఏదైనా ఒక బలి అనేది కావాలి. ఆ బలి చెల్లించబడాలంటే సర్వలోక పాపానికి మేకల గొర్రెలు చాలవు. ఒక పరలోక నుంచి వచ్చిన ఒక పరిశుద్ధుడైతేనే అందరి పాపాలు తీసివేయగలడు. అందుకని సర్వలోక పాపాలు మోసుకొని పోవచ్చిన దేవుని యొక్క గొర్రెపిల్ల సర్వలోక పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించడానికి ఆయన లోకానికి వచ్చి ఆయనే లోక పాపాలన్నీ వేసుకొని ఆ యొక్క సిలువలో మరణించడం వల్ల మనందరికీ పాప క్షమాపణ, రక్షణ, విమోచన మనకే కలిగింది. అందుకని మనందరూ కూడా ఎనీ టైం మన దగ్గర ఏముండాలి చెప్పండి? పర్సులో మనీ కాదు ఉండాల్సింది. ఎక్కడంట? హార్ట్లో వాక్యం ఉండాలి. ఏమన్నాడంట? చెప్పండి అందరూ. హార్ట్లో ఏమన్నాడంట? మీ అందరికి హార్ట్లో వాక్యం ఉందా? ఇంకెవరున్నారా? చెప్పండి. మీ హార్ట్లో ఎవరున్నారంట? కొంతమంది అంటారు ఇక్కడ కోచ్ చూడు కావాలి, నువ్వే ఉన్నావు నా హార్ట్లో, నువ్వే ఉన్నావు, ఇంకెవరికి లేదు ప్లేస్, హార్ట్ ఫుల్ఫిల్ అయిపోయిందంట. కాబట్టి మన హార్ట్లో ఎవరుండాలి చెప్పండి? దేవుని వాక్యం ఉండాలి. మనసులో ఎవరుండాలి? వాక్యం. ఆత్మలో ఎవరుండాలి? వాక్యం. ఇలాగా మన శరీరం మొత్తం అన్ని అవయవాలు ఎవరుండాలి? వాక్యం ఉండాలి. అందుకని ఇక్కడ చదువుతున్న దేవుడు మనల్ని ఎలాగైనా సరే పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా మార్చి తన ఎదుట నిలబెట్టుకోవాలని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంట? మన కోసము కల్వారి శిలువలో మరణించాడు. మనల్ని ఉతక స్నానము దేవుని ద్వారా చేపించాడు, వాక్యము ద్వారా. ఇప్పుడు రిన్ సబ్బు అంటాం బట్టలు ఉతకడానికి, కానీ మనల్ని ఉతకడానికి ఏ సబ్బు కావాలి చెప్పండి? వాక్యము. ఏం కావాలంట? దేంతో స్నానం చేయాలి మనం పొద్దున్నే? స్పిరిచువల్ సోప్. అది ఏమంటది? ఆత్మీయ సబ్బు ఏమంటది? వాక్యము. అందుకని సాకలి వాణి సబ్బు వంటి వాడిని కాదా అన్నాడు దేవుడు. సాకల వాణి సబ్బు వంటి వాడిని కాదా అంటే, సాకలోడు సబ్బు పెట్టి బట్టలు ఎలా ఉతుకుతాడో నేను మిమ్మల్ని అలా ఉతుకుతా అన్నాడు. మలాకి రాసిన పత్రిక చదవము మాట. వీళ్ళందరికీ తెలుసో లేదో ఆ మాట ఒకసారి చదవండి. 3వ అధ్యాయం మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయం 3వ వాక్యమా 2వ వాక్యం చదవండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. సాకలి వాణి సబ్బు వంటి వాడు. సాకలోడి దగ్గర ఏముంటది ఉతకడానికి? సబ్బు లేకుండా సాకలోడు బట్టలు ఉతుకుతాడా? బట్టలు ఉతితే శుభ్రంగా తెల్లగా సువాసనగా వస్తాయా? రావు. కాబట్టి సాకలోడికి కావాల్సిన ఏంటి? సబ్బు. కాబట్టి మనకు కావాల్సిన సబ్బు ఏంటది? అందరు నోరు ఉంటే చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం కావాలి మనకు? సబ్బు. అందరూ సబ్బు కొనుక్కొని పోండి ఈరోజు ఇక్కడి నుంచి. ఏం చేయాలరా? అందరూ ఏం చేయాలండి? ఈరోజు సబ్బు కొనుక్కొని వెళ్ళండి. మనకు మాత్రమే కాదు, ఇతరులు కూడా ఏం చేయాలి? మనము ఆ సబ్బు ఇవ్వాలి. ఇచ్చి ఈ సబ్బు వాడితే మీరు బాగుంటారు, మీరు తెల్లగా వచ్చేస్తారు, మీ పాపలన్నీ పోతాయి అని ఏం చేయాలి? మనము సువార్త ప్రకటించాలి. మీకు వీలైనంత వరకు ఏం చేయాలి? మీరు వాక్యం చెప్పడానికి ప్రయాసపడాలి. మొన్న నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులు అందరూ ఉన్నారు క్వార్టర్స్లో. అక్కడ నెల నెల నేను మీటింగ్ పెడతాను. వెళ్ళి 25 మంది లేకుండా 35 మంది వస్తారు నర్సులు, అందరూ జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ భయంకరంగా పాటలు పాడుతున్నారు. వాక్యం చెప్తే దుమ్ముగా చదివేస్తున్నారు వాళ్ళు. అయిపోయిన తర్వాత పరిచయం చేసుకుంటే ఒక ఆమె పాస్టర్ కూతురంట, ఒక ఆమె పాస్టర్ కోళ్ళు అంట. మళ్ళీ వాళ్ళు కూడా క్వార్టర్స్లో వాళ్ళు పాస్టర్లాగా ఉండి 15 మంది 20 మంది పెట్టుకొని ప్రార్థనలు జరిపిస్తారంట. వాళ్ళందరికీ నేను పోయి జరిపించాను. ఎవరికి? ఎందుకు చెప్తున్నాంటే ఇదంతా ఎక్కడ చూసినా దేవుని వాక్యం ఉండాలి. నువ్వు జాబ్ చేసుకో, నర్సువే, చదువుకో, నర్సువే, కానీ వాక్యం ఉండాలి. డాక్టర్ అయినా నర్స్ అయినా ఎవరైనా ఏముండాలంట? వాక్యం. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసుకో, కానీ ఏముండాలి? వాక్యం. ఎక్కడైనా సరే దేవుని నువ్వు బయలుపరచాలి, దేవుని పిల్లగా నువ్వు నిరూపించుకోవాలి. ఎక్కడైనా సరే నా దేవుడు గొప్పవాడు, నన్ను ఈ స్థితిలో ఉన్నాడు, నిన్ను కూడా ఆ స్థితిలో పెడతాడని ఒక సాక్ష్యం అని ఏం చేయాలంట? నిలబడాలి, నిలబెట్టాలి ఇతరులని. అందుకని దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడు కూడా ఒక మనిషికి మంచి మార్గాన్ని నడిపిస్తుంది, ఒక మనిషిని మంచి స్థితిలో పెట్టింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా మానకూడదు. ఇర్మీయాతో చెప్పాడు వాక్యాన్ని తినమన్నాడు, హెజ్కేలుతో చెప్పాడు వాక్యాన్ని తినమన్నాడు, యోహానుతో చెప్పాడు వాక్యాన్ని
తిను అని చెప్పాడు. కాబట్టి ప్రతి మనిషి నోటి నిండా ఏముండాలంట? చెప్పండి అందరూ. వాక్యం. పద్దాక మనం ఏం మాట్లాడాలి? వాక్యాన్నే మాట్లాడాలి. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే వాక్యాన్ని మాట్లాడాలి. ఒక పాట పాడుకోవాలంటే దేవుని పాటే పాడాలి. ఒక మాట మాట్లాడుకోవాలంటే మాటకు ముందు మాటకు తర్వాత ఎవరిని తీసుకురావాలి? దేవుని తీసుకురావాలి. నేను గొప్ప, నా వల్ల అయిందని చెప్పకూడదు. దేవుని యొక్క కృప వల్లనే, దేవుని యొక్క దయ వల్లనే అని చెప్పేసి మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆ మాట చెప్పాలి. నాకు ఫోన్ చేసేటప్పుడు ఎవరైనా పాస్టర్ గారు బాగున్నారా అంటే దేవుని దయ వల్ల బాగున్నా అని చెప్పి ఫస్ట్ ఎవరు చెప్పాలి మనం? దేవుని దయ వల్ల బాగున్నాను. ఇంకొంచెం మనకి ఏమన్నా ఎదుటి మనిషి ఒక ఆత్మీయుడో లేకపోతే ఒక ప్రార్థన పరుడైతే దేవుని దయ వల్ల మీ ప్రార్థన వల్ల బాగున్నా అని చెప్పాలి. ఎవరి వల్ల అంట? దేవుని దయ వల్ల మీ ప్రార్థన వల్ల బాగున్నాను చెప్పాలి. నా కోసం మీరు ప్రార్థన చేస్తారు కాబట్టి దాన్ని కూడా ఒక సపోర్ట్గా నాకు ఉంది కాబట్టి నేను బాగున్నాను చెప్పొచ్చు. అందుకని దేవుని బిడ్డలు మనము ఈ వాక్యాన్ని చదువుచున్నాం. దేవుని యొక్క వాక్యం అనేది ఎలాగుందంటే ఒక ఖడ్గంలాగా ఉంటుంది. ఆ ఖడ్గం ఎప్పుడు కూడా మన జీవితానికి ప్రవేశం మారుస్తుంది. మనం సంపూర్ణంగా మార్చబడి దేవుని దగ్గర నిలబడాలంటే ఏముండాలంట? వాక్యం. ఒక్క వాక్యం చదవడం ముగిస్తాను. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చదవండి. వర్షం కాబట్టి నేను త్వరగానే ముగిస్తాను. 1:28 అమ్మా. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ చదువుతున్నాం. పౌలు గారు చెప్తున్నాడు, ప్రతి మనిషికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనిషికి బోధించు ఆయన్ని ప్రకటిస్తున్నాం. ప్రతి మనిషిని దేవుని ఎదుట సంపూర్ణంగా చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంట? బోధిస్తూ ఉన్నారు. ఏం చేస్తారంట? వాక్యాన్ని బోధిస్తారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. క్రీస్తుని. ఎవరినంట? క్రీస్తుని. అంతేగాని కొంతమంది చెప్తారు, నేను చూడు ఎంత బాగా ఆత్మీయంగా ఉన్నానో నువ్వు నాలాగా మారాలి, నేను చూడు ఎంత ప్రార్థన పరులున్నానో నువ్వు నాలాగా మారాలి, నేను చూడు ఎంత పరిశుద్ధంగా ఉన్నానో నాలాగా మారాలి అని మనం అనకూడదు. ఎప్పుడు కూడా ఎవరిని చూపించాలి? యేసు ప్రభుని. అమ్మా నేను ఈ స్థితిలో ఉన్నా అంటే ఆయనేనమ్మా, నాకు ఈ విధమైన సహాయం చేస్తాయంటే ఆయనేనమ్మా అని ప్రతిదానికి ఎవరిని మెన్షన్ చేయాలి? దేవుని మెన్షన్ చేయాలి. ఎప్పుడో మనం ప్రౌడ్గా నేను అనేది మనం మాట్లాడకూడదు. విన్నారా? ఎప్పుడో నేను అనే గర్వం ఎప్పుడు మనలో రాకూడదు. ఎప్పుడో మాటకు ముందు మాట తర్వాత ఎవరు రావాలంట? చెప్పండి. ముస్లిమ్స్ కూడా మాషల్లా మాషల్లా అంటుంటారు పద్దాక. అంటే ఏంటి? చెప్పండి. మాటకు ముందు ఏమంటారు? అట్లా అంటారు. అట్లా ఏ ఒక భక్తుడు కూడా వాళ్ళ దేవుడిని ఏం చేస్తాడు? మహిమపరుస్తుంటాడు. అందుకని మనం కూడా మాటకు ముందు ఏం చేయాలి? ప్రైజ్. ఒక మనిషి మనకు ఎదురైనప్పుడు ప్రైజ్ లాడ్ అండి, బాగున్నారా? సరే ఓకే, సరే ప్రైజ్ లాడ్. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం చేయాలి మనం? ప్రైజ్ లాడ్ చెప్పాలి. అందుకని ప్రతి మనిషి కూడా మన నోటి నిండా ఎప్పుడు దేవుని పిల్లలంటే వాక్యం ఉండాలి. ఏం మాటలు రావాలి మన నోట్లోంచి? మన మాటలను బట్టి వాళ్ళు గెస్ చేస్తారు. ఏంటంటే వీళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నారు, చాలా స్పిరిచువల్ ఉన్నారు, చాలా ప్రార్థనా పరులు, చాలా భక్తిగా, వీళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, వీళ్ళతో మంచిగా బిహేవ్ చేయాలి. ఎందుకంటే మనము ఎలా పడితే అలా మాట్లాడితే మనం వీళ్ళ దగ్గర ఫెయిల్ అయిపోతామని చెప్పేసి ఎదుటి మనిషి కూడా తను స్టడీ చేసుకొని అతను ఏం చేస్తాడంట? చాలా కేర్ఫుల్గా మాట్లాడతాడు. దేన్ని బట్టి? మనం మాటలు బట్టి ఒక రెస్పెక్ట్ ఇస్తాడు. మనం ఇచ్చి తన కూడా ఏం చేస్తాడు? స్టడీ అవుతాడు ఆ సమయాన్ని. వీళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తలు అని చెప్పేసి తన కూడా భయపడి మాట్లాడుతూ ఏం చేస్తాడంట? జాగ్రత్త పడతాడు. అందరి కండ్లు మూసుకొని దేవుని చిత్తం అయితే వచ్చే వారం కూడా మిగతా విషయాలు మీకు తెలియచేస్తాను. దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క వాక్యము చాలా శక్తి గలదండి. దేవుని యొక్క వాక్యము చాలా పవర్ఫుల్ అండి. ఆ వాక్యం అనేది ప్రాణము, ఆత్మ, కీళ్ళని, మూలుగల్ని, హృదయము, తలంపులు, ఆలోచన అన్నీ కూడా పరిశోధిస్తూ ఉంది. ఆ వాక్యం అనేది మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది. ఆ వాక్యం అనేది రెండంచె ఖడ్గంగా ఉంది. మన జీవితంలో మన నోట్లో కూడా అది కత్తిలాగా ఉండి సాతాను ప్రవేశించకుండా సాతానికి నరికి నిర్మూలన చేసే విధముగా ఆ కత్తి యేసుప్రభు నోట్లోంచి 2 అంచులుగా వాడి ఖడ్గం వస్తుంది. మరొక స్థలం యేసుప్రభు నోట్లోంచి 2 అంచుల వాడి అనే ఖడ్గం వచ్చి జనములను కొడుతున్నామని చదువుతున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం అనేది మన యొక్క జీవితంలో దూరస్తున్న మనల్ని సమీపస్తులుగా మారుస్తున్న మనం చదివినాం. అంత మాత్రమే కాదు, అది వాక్యం చేత మన ఉత్తక స్నానము చేత పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది. అలాగే యవనస్తులు తమ హృదయాన్ని దేని చేత శుద్ధి చేసుకుందరో వాక్యం చేతనే కదా అని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనిషిని సంపూర్ణ చేసి
ఆయన ఎదుట నిలబెట్టాలంటే దేవుని యొక్క వాక్యం కాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ చివరి దినానికి వచ్చిన్నాం. మనం కాపాడబడాలంటే, శుద్ధి చేయబడాలంటే, సాతానికి నశింపచేయాలంటే ఒకే ఒకటి దేవుని యొక్క వాక్య ఖడ్గము. ఆ ఖడ్గంతోనే లోకాన్ని పాపాన్ని జయించి పరలోక రాజ్యంలో దేవుని సింహాసనకు దేవుడు మనకు సాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తముతో పాపము లోకము జయించి, యేసు రక్తముతో పాపము లోకము జయించి, దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించెదము. దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించెదము. లోకమును జయించే జయం మన విశ్వాసమే, క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయం మనకే. లోకమును జయించి జయం మన విశ్వాసమే, క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయం మనకే. లోకమును జయించి జయం మన విశ్వాసమే, క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయం మనకే. లోకమును జయించి జయం మన విశ్వాసం. క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయం మనకే. లోకమును జయించి జయం మన విశ్వాసమే, క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయం మనకే. షడబల కతుర మన రిబల కతుర మన రిబల కతిర అవేలా శరబల కతుర మన రిబల కతిర. దేవుడు మన కూటమంతా ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. పాటలో ప్రార్థన, సాక్షి, వాక్యం ఆరంభం నుంచి ముగింపుగా ఆత్మదేవుడు నడిపించినారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. వచ్చే వారంతా వాక్యం వారందరిలో ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులు, హృదయము, తలంపులు, ఆలోచనలు అన్నిటిని పరిశోధించి వాక్య ఖడ్గం పరిశుద్ధపరిచి దేవుని సంపూర్ణ నిలబెట్టినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఈ వారమంతా వాక్యానుసారం జీవించి వచ్చే ఆదివారం వచ్చే గొప్ప సాక్షులుగా దేవుడి నిలబెట్టకు దేవుడు నిలబెట్టినట్లుగా స్తోత్రించు. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఈ ఆరాధనకు వచ్చేవారు లైవ్లో ఉన్నారు అందరిని ఆశ్రయించట్లుగా స్తోత్రించదు.